విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా చాలా ట్రెండ్ అయిపోతుంది, వైరల్ అవుతుంది. ఇది అఫీషియల్ గా వచ్చిందా లేకుంటే జెన్యున్ ఫేక్ అని చాలా మందిలో అపోహ కూడా ఉంది. ఇంకొకటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం కాదండి. ఏంటంటే జనాలు ఒక రణబలి అనేటువంటి ఇప్పుడు మూవీ రాబోతుంది కాబట్టి దాని గురించి కూడా యూజ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సరే ఏది ఏమైనా కూడా గతంలో చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరి ఆ పోస్టులు అనేటివి ఒకే లొకేషన్ లో ఉండడం జరిగింది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పే విషయం కూడా మనందరికీ తెలిసింది. ఆ రిలేషన్షిప్ లైఫ్ కూడా లీడ్ చేయాలని చెప్పేసి చాలా మంది ఆ ఫ్యాన్స్ ఒక క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటైతే బాగుంటుంది అని చెప్పేసి మనం కూడా కోరుకుందాము. ఇంకొకటి ఏంటి అంటే ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకొని డివోర్స్ వరకు వెళ్ళిపోయారు. సో ఈసారి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద హిట్ పేరు అని చెప్పాలి వీళ్ళు కూడా. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే గీతా గోవిందం కానివ్వండి, వరల్డ్ ఫేమస్ కానివ్వండి, మంచి లవ్ స్టోరీస్ ఉన్నటువంటి ఫిలిమ్స్ వీళ్ళిద్దరి మీద కూడా చాలా మందికి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా పెళ్లి చేసుకొని విడిపోతే ఎట్లా అని చెప్పేసి ఒక అపోహ అందరిలో ఉంది. కాబట్టి వీళ్ళు మాత్రం పెళ్లి చేసుకున్నా విడిపోకుండా ఉండాలని చెప్పేసి కోరుకుందాము. ఇంకొకటి ఏ లైఫ్ లో లీడ్ చేసుకున్నా కూడా ముందు ఆచితూచి ఒక అడుగు వేసే ముందు ఆలోచన చేసి వాళ్ళ లైఫ్ లో ముందుకు రావాలి. ఎందుకంటే జనాలు అందరూ మీ మీద చాలా క్యూరియాసిటీతో ఉంటారు. సెలబ్రిటీస్ అంటేనే జనాలకి చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారు, ఏమవుతారు అని చెప్పేసి. మీరు కూడా జనాల నోళ్ళలో నానకుండా మీరు మంచిగా లైఫ్ లీడ్ చేయాలి. పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళలో నేను కూడా ఒక ఉన్నాను. రష్మిక మందనకి నేను పెద్ద ఫ్యాన్, కొంచెం హట్ అవుతాను తప్ప కానీ ఓకే వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కదా. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. అండ్ ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే మాత్రం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి. నమస్తే మేడం. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక 26 తారీఖున పెళ్లి అని అంటున్నారు కదా, మరి ఫేక్ అంటారా రియల్ అంటారా? నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నుంచి రూమర్స్ వస్తున్నాయి విజయ్ దేవరకొండ మన రష్మిక మందన పెళ్లి చేసుకుపోతున్నారు అని. చాలా మంది అందరికీ ఇష్టమే, అందరు ఫ్యాన్స్ ఇష్టమే. రష్మిక మందన ఫ్యాన్స్ కి ఇష్టము, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇష్టము. కొన్ని రోజుల నుంచి విజయ్ దేవరకొండ హిట్లు ఏం కనిపిస్తలేవు. అయినప్పుడు కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్ బేస్ తగ్గలేదు. రష్మిక మందన ఫ్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే తన రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అయినప్పుడు కూడా సో ఇద్దరు కూడా బాగుండాలి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలని చాలా మంది క్యూరియాసిటీ ఉంది. గతంలో గీతా గోవిందం సినిమా చేశారు, అద్భుతంగా ఇద్దరు కెమిస్ట్రీ చాలా చక్కగా వర్కౌట్ అయింది అనమాట. సో ఫ్యాన్స్ ఒక ప్రెజర్ ఉంది. యాక్చువల్ గా ఫ్యాన్స్ చాలా నుంచి అడుగుతున్నారు పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ ప్రెజర్ చేస్తారు కాబట్టి. సో ఆ ప్రెజర్ ద్వారా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అఫీషియల్ గా నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది ఈ ఫిబ్రవరి 26 పెళ్లి జరగబోతుంది, మార్చి 4న రిసెప్షన్ ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో కొన్ని అక్కడక్కడ సోషల్ మీడియా వింటున్నాం ఏంటంటే వాళ్ళ పెళ్లికి అంటే సెలబ్రిటీస్ లో కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదంట. సో చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మందం పూర్తిగా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ కూడా నో ఫోన్స్, నో గిఫ్ట్స్, ఓన్లీ బ్లెస్సింగ్స్ అన్నట్టుగా. సో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇన్విటేషన్ ఇస్తారంట. సో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు సీక్రెట్ గా చేసుకుంటారు అనేది. కానీ నాకు అనిపించే విషయం అంటే బహిరంగంగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది. అందరు అభిమానులు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు, చాలా బాగుంటది. సో ఎటుకలకైతే సో రష్మిక మందన మన తెలుగు అమ్మాయి కాకపోయినప్పుడు కూడా తెలుగులో అద్భుతమైన తోపు హీరోయిన్ గా నిలిచిందంటే తన యొక్క కమిట్మెంట్ అంత గొప్పదని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా తను పనిచేసింది. సో ఇప్పుడు రౌడీ బాయ్ ఇక్కడ నేషనల్ క్రష్ రష్మిక మందన ఇద్దరు జోడి కూడా అద్భుతంగా ఉండాలి అన్న ఫీలింగ్ నాకైతే కలిగింది. వీళ్ళిద్దరు కలిసి రణబల్ల సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా మంచి సూపర్ డూపర్ హిట్ కావాలి. ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇంకా సినిమాలు వస్తూనే ఉండాలి. సో సపరేట్ వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. కానీ నిన్న మన అల్లు సిరీస్ ది ఏదో జరిగింది. సో అట్లా ఈ సినిమా ఇండస్ట్రీలో కామన్ అనమాట, ఎవరు పెళ్లి చేసుకోవడం కామనే. సో ఏదంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చేసుకోవడం కూడా కామనే. సో ఇక్కడ ఎట్టకెళ్ళకైతే కానీ బహిరంగంగా చేసుకుంటే చాలా బాగుంటది. సో మన కామన్ మ్యాన్స్ కి ఎట్లా ఇన్విటేషన్ ఉండదు కాబట్టి సో అట్లీస్ట్ సెలబ్రిటీస్ అయినా సో మీడియా వాళ్ళని పిలిచైనా సరే గ్రాండ్ పెళ్లి చేసుకుంటే బాగుంటది, ప్రతి ఒక్కరు తెలుస్తుంది కదా. సో వాళ్ళ పెళ్లి అయితే వాళ్ళైతే ఎప్పుడు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను.